రైతులకు ఉచిత విద్యుత్ ఇకపై ఆగిపోనుందా? కేంద్ర ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోందా? ఆర్డీఎస్ఎస్ ను కొనసాగించాలన్న కేబినెట్ నిర్ణయం రైతులపై అదనపు భారాన్ని మోపనుందా అంటే అవునని అంటున్నాయి ప్రతిపక్షాలు. రైతు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో రైతులకు జరగబోయే నష్టమేంటి? ప్రతిపక్షాల విమర్శలపై రేవంత్ సర్కార్ ఏమంటోంది? వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు. కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఆర్డీఎస్ఎస్ ను కొనసాగించాలని కేబినెట్ డిసైడ్. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందంటున్న ప్రతిపక్షాలు, రైతు సంఘాలు. రైతులకు నష్టం జరగనివ్వబోమంటున్న రేవంత్ సర్కార్. తెలంగాణలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశం రాజకీయ రగడకు దారితీసింది. ఆర్డీఎస్ఎస్ ను కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అని, ఉచిత విద్యుత్ రద్దు చేస్తారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్డీఎస్ఎస్ పథకం కొనసాగినా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతోంది. దీంతో ఈ స్మార్ట్ మీటర్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేయాలని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. దీంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల ఆఫీసర్లతో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. స్మార్ట్ మీటర్ల అంశంపై విస్తృతంగా చర్చ జరపగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నందున స్మార్ట్ మీటర్ల అవసరం లేదని అధికారులు వివరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్డీఎస్ఎస్ ను అమలు చేయాల్సిందే అని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ సర్కార్ వాణిజ్య, ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను పెట్టాలని యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,90,00,000కు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగ కనెక్షన్లు 71.9% కాగా వాణిజ్య కనెక్షన్లు 15.3%గా తెలుస్తోంది. అలాగే పారిశ్రామిక కనెక్షన్లు 12% ఉండగా వ్యవసాయ కనెక్షన్లు 0.8% ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతోందని అధికారులు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగానికి పూర్తి మద్దతు ఉంటుందంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. అయితే రేవంత్ సర్కార్ మాత్రం రైతు సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని చెప్తోంది. ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రైతులకు నష్టం కలిగిస్తాయా, లేక ప్రభుత్వం చెబుతున్నట్లు ఎప్పట్లాగే ఉచిత విద్యుత్ కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.